దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కాని పొట్టివాడైనందున జనుల గుంపులు కూడుండటం వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు దేవా. దొరకు పాటల్లో నీ ప్రేమను తలంచుకోవడానికి నీతో మాకున్న అనురాగాన్ని, అనుబంధాన్ని ప్రభా తలపోచుకుంటూ నేను నిన్ను ఆరాధించడానికి మా హృదయంలో మీరు సిద్ధపరచడానికి, అదేవిధంగా వాక్య తలంపుల ద్వారా కూడా ప్రభా మా హృదయం మరింతగా కరిగి నీరై నీ సన్నిధిలో అర్పణగా ప్రభా అర్పించబడే విధంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతున్నాను. ఈ విషయంలో మీరే మాకు సమృద్ధిగా సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మిమ్మల్ని మేము అనుభవించడానికి, చూచడానికి కావలసిన మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న యొక్క సందర్భం యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మరి ఆయన సేవ చేస్తున్న ఆ చివరి సంవత్సరాల్లో ఒక ఊరు నుంచి ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ ఊరు యెరికో. ఆ యెరికో గుండా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు ఎవరో అని చూడాలనుకున్నాడంట. కానీ తను పొట్టివాడయ్యాడు. జనాలు గుంపులు కూడారు. జనాలను దాటి వెళ్ళి చూడలేకపోయాడు. పొట్టివాడైనందున చూడలేకపోయాడు. అందుకనే యేసు ఆ త్రోవలో వస్తున్నాడని ఎరిగి ముందుగానే ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభువును చూడాలని ఒక వ్యక్తి ఆశపడుతున్నట్టు మనకు యేసు ప్రభు జీవించిన ఈ సందర్భంలో కనిపిస్తా ఉంది. అలా ఆశపడి మేడి చెట్టు ఎక్కిన ఒక వ్యక్తి యేసు ప్రభు ఆ చోటికి రాగానే యేసు ప్రభు కన్నులెత్తి పైకి చూచాడు. చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పాడు. ఒక వ్యక్తి ప్రభువును చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. సరే, పైనుంచి అన్న చూద్దామని చెట్టెక్కాడు. అతడు ఇంకా చూడడానికి ఆ చూసే లోపే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి కన్నులెత్తి పైకి చూచాడన్న. జక్కయ్య ప్రభువును చూసే లోపే యేసు ప్రభు జక్కయ్యను చూశాడు. జక్కయ్య దేవునితో మాట్లాడక ముందే యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసింది అని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి వాడో మనకు కనిపిస్తా ఉంది. యేసు ప్రభు ఒక వ్యక్తిని పిలిచేవాడు. జక్కయ్య దిగు,
ఎన్నింటిలో ఉండాలి. తన సేవలో యేసు ప్రభు ఎన్నో విషయాలు మనుషుల విషయంలో చేసుకుంటూ వచ్చాడు. అందులో జక్కయ్య సందర్భంలో ఒక వ్యక్తిని పిలిచి అతనితో ఉండడానికి ఇష్టపడే దేవుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. జక్కయ్య చూస్తే చాలు అనుకున్నాడు, జక్కయ్య కనపడితే చాలు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు జక్కయ్యను చూసి, ఈరోజు మనము దేవుని చూడటం కాదు, దేవుడు మనల్ని చూచాడు. పాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, ప్రభువును చూడలేకుండా మహిమను కోల్పోయినప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, మనము ప్రభు దగ్గరికి రాకముందే, మనము ప్రభువును చూసే హృదయం మనకు లేకముందే, మన జీవితాలు ఆయన దగ్గరికి రాకముందే ప్రభు మందిరం దగ్గరికి వచ్చాడు. ప్రభు మనల్ని చూశాడు. మనం ప్రభువును చూడటం గొప్ప కాదు, ప్రభు మనల్ని చూడటం గొప్ప. మనమును ప్రభువును పిలవడం గొప్ప కాదు, ప్రభు మనల్ని పిలవడం గొప్ప. ఇక్కడ జక్కయ్య ప్రభువా ప్రభు అని పిలవలేదు, ప్రభువే పిలుస్తున్నాడు జక్కయ్య అని. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనం ప్రభువును పిలవాలి. పాపులమైన మనల్ని ఆయన పిలవడానికి వచ్చాడు. దోషం చేసిన మనల్ని పిలవడానికి వచ్చాడు. మనము ఆయన దగ్గరికి పరలోకానికి ఆయన చూడడానికి రాలేదు. మనం పారిపోయాం, ఆయన ఎదుట నిలబడలేక వెళ్ళిపోయాం. ప్రభువే శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి సింబాలికల్ గా నేనే మీ దగ్గరికి వస్తాను, నేనే మిమ్మల్ని చూడడానికి వస్తాను, నేనే మిమ్మల్ని పిలవడానికి వస్తాను అని ప్రభు యొక్క ప్రేమను ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి జస్ట్ చూస్తే చాలనుకున్నాడు. యేసు ప్రభు పిలిచేవాడు. ఈరోజు మనల్ని పిలిచాడు. పరలోకం నుండి దిగొచ్చి కల్వరి సిలువలో 2 చేతులు మేకుల మధ్యలో వేలాడుతూ సర్వలోక పాపాన్ని భరించాను, ఇదిగో నా దగ్గరికి రండి, నేను నీళ్ళు ఇస్తాను, నా దగ్గరికి రండి, నా గాడిని ఎత్తుకోండి, విశ్రాంతిని ఇస్తానని చెప్పి మనల్ని పిలిచాడు. మన దగ్గరికి వచ్చినాడు, మనకు కనపడ్డాడు ఆయన. మనం ఆయన్ను పిలవడం కాదు, ప్రభువే మనల్ని పిలవడానికి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి రాలేదు, ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆ రోజు జక్కయ్యకి ఎంత అద్భుతం కలిగిందంటే, జస్ట్ చూస్తే చాలు అనుకున్నాడు, చూడ్డానికి కుదరలే. అలాంటిది ప్రభు అంత మందిలో పేరు పెట్టి పిలిస్తే అది ఆశ్చర్యం కదా. అంత మందిలో తన ఇంటికి వెళ్తానంటే అది ఇంకా ఆశ్చర్యం. ఈరోజు ఎన్ని కోట్ల మందిలో ఈరోజు మనల్ని పిలిచాడు. ఎంతో మందికి లేని ధన్యత మనకిచ్చాడు. మనల్ని పిలిచడం అనేది మాటలు కాదు, ఎంతో పెద్ద విషయం అది. తనులు గొప్పవారు, పెద్దవారు, అందము, ఆస్తి, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. పిలువబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా దేవుడు కోరుకోలేదు. కొంతమందిని అసలు పిలవలేదు. పిలువబడిన వాళ్ళు నిరాకరిస్తే మనల్ని పిలిచాడు, మన దగ్గరికి వచ్చాడు. ఉంటాను మీతో అన్నాడు, ఇంటికి వస్తాను అన్నాడు. అలాగే ఒకరోజు మన హృదయంలోకి వస్తానని మాట్లాడి, నేను హృదయంలోకి వస్తాను, తలుపు తీస్తే వస్తానని ఒకరోజు ప్రభు మనల్ని తట్టి మన హృదయంలోకి వచ్చాడు. ప్రభు పిలిచి మన హృదయంలోకి వచ్చిన వాడుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత 6-7 వచనాల్లో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకున్నాడని అందరు అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చెయ్య వెళ్ళెనని చాలా సనుక్కునేది. అతడు చాలా సంతోషము కలిగింది, ప్రభువు నన్ను పిలిచాడు, నా ఇంటికి వస్తాడని.
కానీ ఈ విషయాన్ని చూసిన జనాలకి, అక్కడున్న వాళ్ళందరికీ, ఈ మనిషి ఏంది, పాపి అయిన మనిషిని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర బస చేస్తాడు అని చాలా సనుక్కున్నారంట, చాలా సనుక్కున్నారు. ఎవరు సనుక్కున్నా కొనుక్కున్నా పాపి అయిన మనుషులతో దేవుడు ఉండడానికి ఇష్టపడినవాడు ఇక్కడ ప్రభు మనకు కనిపిస్తా ఉంది. సమరయ అనే ఒక స్త్రీతో మాట్లాడిన ప్రభు శిష్యులు సైతము ఆశ్చర్యపోయారు, ఈమెతో మాట్లాడుతున్నాడు. శంకర్లతో పాపులతో తిని తారుగుతుంటే అప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరెంత బ్యాడ్ గా ట్రీట్ చేసినా, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని కూడా లెక్క చేయకుండా ఇలాంటి పాపుల దగ్గరికి వెళ్తే, ఇలాంటి లోకస్తుల దగ్గరికి వెళ్తే, ఇలాంటి మనిషిని చేర్చుకుంటే ఏమైందో అని మన తండ్రి, మన ప్రభువు ఆలోచించకుండా ఆ రోజు జక్కయ్య అని ఒక పాపి దగ్గరికి కాదు, ఈరోజు నీ నా దగ్గరికి వచ్చి ఆయన బస చేయడానికి ఇష్టపడ్డాడు. అపవిత్రమైన బ్రతుకుతో, అసహ్యమైన బ్రతుకుతో, అనేక విషయాల్లో తప్పిపోయిన బ్రతుకులతో బ్రతికే మనతో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడేవాడు. ఇలాంటి వ్యక్తులతో దేవుడు ఉంటాడా, ఇలాంటి చోటికి దేవుడు వెళ్తాడా అని మాట్లాడుకునే వాళ్ళ మాటలను కూడా లెక్క చేయకుండా ఆ వ్యక్తి పాపి అని అందరూ మాట్లాడుకుంటాడు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడు సాతాను దూతలు అని ఉండొచ్చు, అలాంటి పాపుల దగ్గరికి నువ్వు వెళ్తావా వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికి? దేవుడు ఎన్నోసార్లు సాతాను ముందు చూసావా, ఈ ప్రజలు చూసావా, ఈ పాపలను చూసావా, ఈ మనుషులను చూసావా అని అనిండొచ్చు. అవును, వాళ్ళు అలాంటి వాళ్ళే, అయినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని ప్రభు మన కోసం మన దగ్గరికి వచ్చి మనతో బస చేసిన వాడు. అననీయను పౌలు గారి దగ్గరికి వెళ్ళమంటే, అయ్యా నేను వెళ్ళను తన దగ్గరికి, అతను చాలా కీడు చేసిన వాడు అని అన్నాడు. ఒక మనిషి, ఒక దుర్మార్గుడు, ఒక పాపి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడు, ఒక చెడ్డవాడి దగ్గరికి ఇష్టపడరు. ఒకరోజు కొన్ని వందల సంవత్సరాల కిందట ప్రభు ఈ లోకానికి చక్కయ్య కోసమే కాదు, కొన్ని సంవత్సరాల కిందట నీ నా కోసం కూడా, అలాగే ఎవరు అసహించుకుంటున్నా, బంధువులు, స్నేహితులు ఎవరు మనల్ని చూడకపోయినా, మన బ్రతుకుని బట్టి మాట్లాడుతున్నా, ప్రభు మనతో ఉండడానికి, అలాంటి ఒక పాపితో బస చేయడానికి, పాపితో స్నేహం చేయడానికి, పాపితో బ్రతకడానికి, పాపితో నివసించడానికి యేసు ప్రభు నీ నా కోసం కూడా వచ్చాడు. అది నిజంగా సంతోషం కలిగే విషయం. అందుకే చక్కయ్య ఎంతో సంతోషించాడు. ఎవరేమనుకున్నా, ప్రభు గురించి ఎవరు ఎలా మాట్లాడినా, ఈయన దేవుడైతే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడా, ఇలాంటి వాళ్ళతో ఉంటాడా, ఈయన క్రీస్తు అయితే ఇలా చేస్తాడా అనే మాటలను పక్కన పెట్టి కూడా పాపులను చేర్చుకున్నవాడు, పాపులతో ఉన్నవాడు, తిన్నవాడు, పడుకున్నవాడు, నడిచినవాడు, బస చేసిన వాడు, ఆ పాపిలో నువ్వు నేను కూడా ఉన్నావు. మన కోసం ఆయన గౌరవాన్ని చూసుకోలేదు, ఆయన ఘనతను చూసుకోలేదు, ఆయన పరువును చూసుకోలేదు, ఆయన మహిమను చూసుకోలేదు. పాపిగా మారాడు, పాపిగా సెలవునెక్కాడు, పాపిగా మన కోసం అవమానాన్ని భరించి మనతో కలిసి బ్రతకడానికి, మనతో కలిసి ఉండడానికి ఆయన పిలిచేవాడే కాదు, పాపి అయిన మనుషుని దగ్గర బస చేసేవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. తర్వాత జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు నేను మరలా చెల్లిస్తానని చెప్తే అప్పుడు ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది.
ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తి మారి ఏ పాపం చేశాడో దాన్ని తిరిగి చెల్లిస్తానని ఒప్పుకున్నప్పుడు ఇతడికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాం కుమారుడు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ప్రభు. ఆయన రక్షణ ఇచ్చేవాడుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కుమారునిగా హక్కు ఇచ్చే ప్రభుగా కనిపిస్తుంది. రక్షణ అనే ఒక స్వాస్థ్యము ద్వారా కుమారునిగా ప్రభు చేర్చుకునే ఒక సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు యేసు ప్రభు ఆ గొప్ప రక్షణ, విలువైన రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమన్నాడు. ఈ రక్షణే మనల్ని బ్రతికించు, మన పాపాల నుంచి విడిపించిన రక్షణ, పరలోకానికి తీసుకెళ్లే రక్షణ, తన కుమారుడైన యేసు ప్రభుతో పాటు సమానంగా కూర్చుండడానికి అర్హత ఇచ్చిన రక్షణ, ఎన్నో అపవిత్రమైన మలినమైన జీవితాన్ని మురికిని కడిగి మన చేతిలో పెట్టిన రక్షణ. ఆ రోజు జగ్గయ్యకే కాదు, ఈరోజు ఆ రక్షణ మనకిచ్చాడు. ఈరోజు జగ్గయ్యే కాదు, కుమారుడిగా మనల్ని కుమారుడిగా స్వీకరించాడు. కుమారులమయ్యా, తండ్రి అని పిలిచే ఆత్మనిచ్చాడు. యేసుక్రీస్తును సహోదరుడిగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. తన సహోదరుడు అనేకుల్లో జ్యేష్ఠుడు, తన కుమారునితో పాటు శ్రమ పడితే సమాన వారసులయ్యే అర్హత ఇచ్చాడు. అబ్బా తండ్రి, నాయనా అని మొరపెట్టే తండ్రి ఆత్మనిచ్చాడు. అంత గొప్ప దేవునితో ఉండే భాగ్యము కుమారుడిగా ఇచ్చాడు. మనం దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఇక్కడ జక్కయ్యని అబ్రహాము కుమారుడిగా తీర్చి జక్కయ్య కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఒకప్పుడు నీ నా జీవితాల్లో రక్షణ ఇచ్చి యేసుప్రభుతో పాటు సమాన మహిమ, యేసుప్రభుతో పాటు సమాన హక్కులు ఇచ్చి, యేసుప్రభుతో పాటు సమానంగా సింహాసనం మీద కూర్చోండి, యేసుప్రభుతో పాటు సహోదరులు. అందుకే లేచాక ప్రభు చెప్తాడు, నా సహోదరుల దగ్గరికి వెళ్ళు, నా తండ్రి మీ తండ్రి అని చెప్తాడు, నా దేవుడు మీ దేవుడు అని చెప్తూ వచ్చాడు. తనతో పాటు తండ్రిని అని పిలిచడానికి, సహోదరులు అని పిలుచుకోవడానికి యేసు ప్రభువు తండ్రి ఇద్దరు ఈరోజు ఒక అల్పమైన బ్రతుకుతో, ఒక జక్కయ్య లాంటి చూడడానికి కూడా అర్హత లేని మన బ్రతుకులకి, ప్రభు దగ్గర నిలబడడానికి కూడా అర్హత లేని బ్రతుకులకి, ప్రభు దగ్గరికి రావడానికి కూడా అర్హత లేని మన బ్రతుకులకి ఇంత గొప్ప రక్షణ ఇవ్వడమే కాదు, కుమారునితో పాటు కుమారుడు అని పిలిపించుకోవడానికి ఇచ్చాడు. అందుకే ప్రభు ఆ యొక్క ఉదాహరణ ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఒక వ్యక్తి, మరి ఆ ఇద్దరు కుమారులు ఉండి ఒక వ్యక్తి పందుల పొట్టు తిని వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వస్తే ఎలా చేర్చుకుంటాడు, తండ్రి అని ఎలా కౌగిలించుకుంటాడు. ఆ ప్రేమ ప్రభు చెప్పిన ఉపమానంలో ఆ తండ్రి ఆయనే. ఇలా కుమారునిగా అర్హత లేదు, అన్ని కోల్పోయి అన్ని పోగొట్టుకున్న దేవుని మాట వినకుండా, కానీ తన రెండు చేతులతో తినమెల్లా చాచి ఎప్పుడు తిరిగి వస్తామా అని ఎదురు చూసి, తప్పు తెలుసుకుంటామా అని ఎదురు చూసి, వచ్చినప్పుడు చేర్చుకొని మెడ మీద పడి కౌగిలించుకొని తన ఇంట్లో కూర్చోబెట్టుకొని మన కోసం విందు చేసి తండ్రి మనల్ని పరలోక సంతోషంలో పాల్గొనే గొప్ప ధన్యత ఇచ్చాడు. అలాంటి కుమార వారసత్వం వచ్చింది అంటే అది ఆయన సిలువలో చేసిన రక్షణ త్యాగాన్ని బట్టి. అందుకే ఇక్కడ రక్షణ ఇచ్చాడు, కుమారునిగా కూడా అర్హత ఇచ్చాడు జక్కయ్యకి. రోజు అలాంటి స్థితి మనకి ఇచ్చాడు. తర్వాత 10వ వచనంలో ఒక మాట గురించి చెప్తున్నాడు ప్రభు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఏదైతే నశించిందో, ఏదైతే పోయిందో
నశించింది పోయింది, పోయిన దాన్ని వెతుకుతాం, నశించిన దాన్ని బాగు చేస్తాం. నశించింది పోయింది వెదకి మళ్ళీ దాన్ని సేవ్ చేయడానికి, ఎక్కడుందో తెలుసుకొని మళ్ళీ దాన్ని కాపాడడానికి ఆయన వచ్చాడు. అందులో జక్కయ్య ఒకడు. ఆ నశించిన వ్యక్తిలో, పోయిన వ్యక్తిలో జక్కయ్య ఒకడు. అతను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వ్యక్తిని బాగు చేయడానికి వెతుక్కుంటూ వచ్చి చూసి పిలిచినాడు. వెదకి రక్షించేవాడు, వెదికి రక్షించేవాడు. పోయిన వ్యక్తిని అలా వదిలేసేవాడు కాదు. పోతే పోయారులే అని వదిలేయలేదు. ఆదాం పోతే పోయారులే అని వదిలేయలేదు. తర్వాత భక్తులు, సేవకులు ఎంతో మంది పోతే పోయారని వదిలేయలేదు. మాట్లాడుతూ వచ్చాడు, నిబంధనలు ఇస్తూ వచ్చాడు, పిలుస్తూ వచ్చాడు, చేర్చుకుంటూ వచ్చాడు. చివరికి తన కుమారుని ద్వారా కూడా మనం కాపాడాలని ఆయన్ను పంపించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ను వెదకడానికి పంపించాడు. ఎక్కడెక్కడ నశించినామో అక్కడ రక్షించడానికి పంపించాడు. వేదికి రక్షించాడు. ఆ రోజు ఆ ఎరికోలో జక్కయ్య అనే వ్యక్తిని వెతకడానికి వచ్చినాడు. ఈరోజు మన పట్టణంలో, మన గ్రామంలో, మన రాష్ట్రంలో ఎంతో మంది ఉంటే, మన దేశంలో ఈరోజు నిన్ను ప్రత్యేకంగా నా దగ్గరికి దేవుడు వెతుక్కుంటూ వచ్చినాడు. మన ఇంటికి, మన దగ్గరికి ఆ సువార్తను మోసుకొని వచ్చినాడు. ఈరోజు బహాటంగా ప్రభు లేకపోయినా, శరీరంతో ప్రభు లేకపోయినా, తన సువార్త ద్వారా, తన మాటల ద్వారా వెతుక్కుంటూ మన గ్రామానికి, మన ఇంటికి, మన చెవులకు, హృదయం దగ్గరికి ప్రభు వచ్చాడు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఇండియాలో ఎక్కడ రాష్ట్రము, ఆ రాష్ట్రంలో మన జిల్లా దాటి, మన మండలం దాటి, మన ఊరు దాటి, మన ఇంటికి, మనలోకి వెతికాడు. తన వాక్యాన్ని ద్వారా వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే యెరూషలేములో ఆగిపోయింది, ఇదే సువార్త అక్కడే ఉంటే ఈ రోజుకి మనం నశించిన వాళ్ళమే, ఈ రోజుకి మనం తప్పిపోయిన వాళ్ళమే, ఈ రోజుకి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళం కాదు. యేసుప్రభు ఎంత అద్భుతమైన వాడంటే, తను వెళ్ళిపోయిన తర్వాత కూడా మారుమూల గ్రామాల్లో సైతం, ఎక్కడెక్కడో కొండల్లో ఉన్న వారి దగ్గరికి కూడా ప్రభు వెదికి రక్షించే తన సువార్తను ఈరోజు పంపిస్తా వచ్చాడు. అలా వెదికిన వారిలో ఎంతో మంది విశ్వాసులు, సేవకులు ఉన్నారు. ఈరోజు ఆ వెదకి రక్షించిన వారిలో మనమున్నాం. ఆ వెదకడానికి వచ్చిన వారిలో మన కోసం కూడా వచ్చాడు. అందుకే ఆ రోజు చెప్పిన మాట ఏందో తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఈరోజు ప్రభు వెదకకపోయింది అందరిలాగా ఈ రోజు లోకంలో ఉండేవాళ్ళు. ఈ జీవం తెలిసేది కాదు, స్వార్థ తెలిసేది కాదు, ప్రభులో ఉన్న ఆనందం తెలిసేది కాదు, ఈ మాధుర్యం తెలిసేది కాదు, ఈ జీవపు నిరీక్షణ మనకు ఉండేది కాదు, ప్రభులో ఉన్న ఆ యొక్క మహాజ్ఞానం మనకు అర్థమయ్యేది కాదు, ప్రభుతో అనుబంధం ఉండేది కాదు, ఆప్యాయత ఉండేది కాదు, మన బ్రతుకు తర్వాత నిరీక్షణ ఉండేది కాదు. ఈరోజు ఎంతో మంది అలా బ్రతుకుతున్నారు. కానీ నన్ను వెతికాడు. ఎంతో మంది ఆ పందుల దగ్గరే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లోకంలోనే అలా పాపంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రి ఇంటికి వచ్చి తండ్రితో ఉన్న వాళ్ళు తక్కువ. ఈరోజు నన్ను మళ్ళీ తండ్రి ఇంటికి చేర్చాడు, తండ్రితో కూర్చుండబెట్టాడు. తండ్రి మనల్ని ఇష్టపడ్డాడు. రక్షించిన వారిలో మనమున్నాం, చేర్చుకున్న వారిలో, తిరిగి కాపాడిన వ్యక్తిలో మనమున్నాం. అందుకే వచ్చాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి జక్కయ్య ఒక మామూలు మనిషి, చూడడానికి ఆశపడే ఒక వ్యక్తిని ప్రభువే చూసి పిలిచాడు. పాపి అని అందరూ మాట్లాడుకునే వ్యక్తి దగ్గరికి ప్రభువే వెళ్ళి బస చేస్తూ వచ్చినాడు. అబ్రహాము కుమారుడని అందరిలో రక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చాడు. నేను నశించిన దాన్నే వెదకడానికి వచ్చి రక్షిస్తాను అని చెప్పి, దానికోసం వచ్చానని చెప్పి, అందులో జక్కయ్య కూడా ఒకడని ఆ జనాలకు ఆ రోజు తెలియజేస్తూ వచ్చినాడు. రోజు అలాంటి ప్రభు జక్కయ్యనే కాదు, నన్ను రక్షించాడు.
కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధించాలి. ఎలాంటి గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగినది. ఈరోజు నీకు నాకు మనము ఆయన్ను పిలవలేదు, ఆయన మనల్ని పిలిచాడు. ఇంకెంతకాలం పాపంలో లోకంలో బ్రతుకుతావని, నరకానికి వెళ్తావు అని పిలిస్తే ప్రభు దగ్గరికి వచ్చి నీ ఇంటికి రావాలి, నీ హృదయంలోకి రావాలి, నీతో ఉండాలి అని ఈరోజు ప్రభు మనల్ని పిలిచాడు. మనం పిలవలా. అంత గొప్ప దేవుడు అన్ని వదిలిపెట్టి మనుష్య పోలికగా దాసుని స్వరూపాన్ని ధరించుకుని రిక్తునిగా మారి నువ్వు కావాలి, నీతో ఉండాలి, నిన్ను చూడడానికే వచ్చు, నీతో ఉండడానికే వచ్చు, నిన్ను పిలవడానికే వచ్చు, నీకు రక్షణ వచ్చి నిన్ను కుమారునిగా చేయడానికే వచ్చు, నేను వెదకడానికి వచ్చా, నశించిన నిన్ను బాగు చేయడానికే వచ్చానని ఆ రోజు చక్కయ్య జీవితాన్నే కాదు, చక్కయ్య లాంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా యేసు ప్రభు అనే మహానుభావుడు, దేవుడు, గొప్పవాడు అలా మారాల్సి వచ్చింది, అలా త్యాగం చేయాల్సి వచ్చింది. రోజు అలాంటి గొప్ప ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల నీకు నాకు కలిగింది. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నా తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ జక్కయ్య సందర్భంలో మరోసారి నైనా మేము చూస్తా వచ్చినాం. దేవా, నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని చూద్దామేంటి నా తండ్రి, మీరు ఆగి మరి మమ్మల్ని పిలిచారు. నీ యొక్క దేవుని సంవత్సరాలను దాటి మనుష్య రీతిగా లోకంలో సంవత్సరాలను ప్రభువా బ్రతకడానికి వచ్చారు. దేవుడిగా నీ స్థానాన్ని కోల్పోయి మనిషిగా బ్రతకడానికి వచ్చినారు. ఆ మనిషిలో నేనుండగా ప్రభువా నా దగ్గరకు వచ్చారు, నన్ను పిలిచారు, నా హృదయంలోకి వచ్చారు. దేవా, ఒకప్పుడు నేను దూరంగా ఉన్న వ్యక్తినే దేవా. ఒకప్పుడు నువ్వంటే దగ్గరికి వచ్చేవాడిని కాదు, తెలుసుకోవడానికి అసలు ఇష్టపడేవాడిని కాదు. అలా దూరంగా బ్రతుకుతున్నా నన్ను మమ్మల్ని ప్రభు చేర్చుకున్నావు దేవా, పిలిచావు దేవా. ఒకప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళం, పాపం చేసిన వాళ్ళం, అపవిత్రత బ్రతికిన వాళ్ళం దేవా. అని ఎవరేమనుకున్నా నువ్వు నాకు కావాలని చెప్పి దేవా మాతో ఉండడానికి ఇష్టపడ్డావు. పాపలతో సైతం, పాపాలు చేసిన వాళ్ళతో సైతం మీరు ఉండడానికి ఇష్టపడ్డావు దేవా. నీ గౌరవాన్ని పక్కన పెట్టి, నీ స్థానాన్ని పక్కన పెట్టి, ఎవరేమనుకుంటారు అది పక్కన పెట్టి మాతో ఉన్నందుకై ఉన్నాను. గొప్ప రక్షణ మాకు ఇవ్వడమేది కాదు, కుమారుడు అనే ఒక ఆరాధన మీరు మాకు కల్పించినారు. నీ కుమారుడు అయిన యేసుక్రీస్తుతో సమాన వారసత్వాన్ని, హక్కుల్ని, అధికారాల్ని ఒకరోజు మాకు ఇస్తారన్న గొప్ప ధన్యత కొరకే వందనాలు. తండ్రి అని, మీ తండ్రి, నా తండ్రి అని చెప్పుకోగలిగే ఆ ధన్యత మాకు ఇచ్చినారు. నశించింది వెదికి రక్షించాలని వచ్చారు దేవా. ఎక్కడో ఈ భూమి మీద ప్రభా ఒక మూలన బ్రతికే నా కోసం యెరూషలేముకు రావడమే కాదు, యెరూషలేము నుంచి నా దగ్గరికి వచ్చినావు ప్రభా. నీ సువార్తను తీసుకొచ్చావు, నీ సేవకులను తీసుకొచ్చావు. వాళ్ళ ద్వారా నేను నీ దగ్గరికి రాగలిగాను ప్రభా. శరీరీతిగా మీరు లేకపోయినా ఆత్మరూపంగా మీరు ఉండి ప్రభా నీ మాటల ద్వారా నీ దగ్గరికి తీసుకొచ్చి రక్షించినందుకు ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు మాకు ఉన్నందుకే ఇంత ప్రేమ కలిగింది. నీ అంతటా నువ్వే ప్రభా ప్రేమించి
పిలిచి చేర్చుకొని ఎన్నుకొని ప్రభా మా దగ్గరికి వచ్చి మరి వెదికి కనుగొని రక్షించిన నీ ప్రేమకు నా తండ్రి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.